సోషల్ మీడియాలో పిఆర్ల హంగామా అయితే మొదలైంది. ఆర్మీ పవన్ కళ్యాణ్ ఏమో తెలుగోడని, తనూజ ఏమో కన్నడ అమ్మాయని, తనూజని ఎలా గెలిపిస్తారని ఓవర్‌గా మాట్లాడుతున్న పిఆర్లందరికీ ఒకటే చెప్తున్నా. ఆర్మీ పవన్ కళ్యాణ్ అయినా, తనూజ అయినా, కమెడియన్ ఇమాన్యుల్ అయినా ముగ్గురులో ఎవరు బాగా గేమ్ ఆడితే వాళ్ళు విన్ అయితే ఏమీ కాదు. కానీ తెలుగు, కన్నడ అయినా ఇలాంటివైతే తేవద్దు. మీకు నచ్చిన కంటెస్టెంట్‌కి మీరు ఓట్లేసుకోండి. ఇక్కడ నుంచి పిఆర్లు చేసే హంగామాకి బలైతే అవ్వద్దు. ఓకేనా? పవన్ కళ్యాణ్ గెలిచినా ఓకే ఒక కామనర్ గా. కన్నడ అని చూడొద్దు తనూజ అని. అందరూ ఒకటే. వీఆర్ ఆల్ ఇండియన్స్ అని గుర్తు పెట్టుకోండి. ఓకేనా? ఇంతవరకు ఒక కమెడియన్ గెలవలేదు. ఇమాన్యుల్ గెలిచినా ఒకటే. ఒక కామన్ మ్యాన్ గెలవలేదు. కళ్యాణ్ గెలిచినా ఒకటే. ఒక లేడీ ఇంతవరకు గెలవలేదు. తనూజ గెలిచినా ఒకటే. వాళ్ళ ముగ్గురులో ఎవరు గెలిచినా ఒకటే. మీకు నచ్చిన వాళ్ళకైతే ఓట్లు వేసుకోండి. ఓకేనా? ఓటింగ్ ఆర్డర్లో అయితే తనూజ మాస్ జాతర సూపర్ గా ఓటింగ్ పడుతుందామా. తనూజకి ఎక్సలెంట్ గా పడుతుంది. నెంబర్ 1 పొజిషన్ లో తనూజ అయితే ఉంది. తనూజకి అంత ఓటింగ్ పడటానికి మెయిన్ కారణం నాగార్జున గారు. మొన్న సాటర్డే రోజు తనూజని అయితే ఓవర్ గా అయితే తిట్టారు. అందువలన కాటేరమ్మ జాతర తనూజ సూపర్ ఓటింగ్ పడుతుంది. అది కాక కళ్యాణ్ ఇప్పుడు నామినేషన్స్ లో లేడు. కళ్యాణ్ ఓట్స్ కూడా తనూజాకే పడుతున్నాయి. దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అని జనం అనుకుంటున్నారు. అందువల్ల కళ్యాణ్ ఓట్స్ తనూజాకి పడుతున్నాయి. తనూజ నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. బయట ఫ్యాన్స్ మీరు కొట్టుకోవడం తప్పితే తనూజ, కళ్యాణ్ దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. వాళ్ళు బాగానే ఉన్నారు. మీరైతే కొట్టుకోవద్దు. పిఆర్లు అయినా రివ్యూవర్స్ అయినా. ఓకేనా? నెంబర్ 2 పొజిషన్ లో డెమాన్ ఉన్నాడు. ఇమాన్యుల్ అయితే కాదు. డెమాన్ కి రీతు ఓట్లు పడుతున్నాయి, డెమాన్ ఓట్లు పడుతున్నాయి. ఇలా డెమాన్ అయితే సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. అది కాక రీతు వెళ్ళిపోయిన తర్వాత ఒంటరి అయ్యాడని ఆల్మోస్ట్ అలా అందరూ అలా ఫీల్ అవుతున్నారు. డెమాన్ కి సెకండ్ పొజిషన్ ఇచ్చారు. అది కాక తనకి వెనక బ్యాక్ పెయిన్ ఉన్నా కానీ గేమ్స్ బాగా ఆడుతున్నాడని సెకండ్ పొజిషన్ లో డెమాన్ కి బాగా ఓట్లు పడుతున్నాయి. అందువల్ల థర్డ్ పొజిషన్ సెకండ్ పొజిషన్ కి ఎంతో డిఫరెన్స్ ఉందని అనుకోవద్దు. ఇమాన్యుల్ కి డెమాన్ కి చాలా అంటే చాలా తక్కువ మార్జిన్ డిఫరెన్స్. ఇమాన్యుల్ కూడా సూపర్ గా ఓట్లు పడుతున్నాయి. అందరూ ఇమాన్యుల్ ని మెచ్చుకుంటున్నారు. ఎందువల్లంటే ఒక కమేడియన్ గా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, గేమ్స్ బాగా ఆడుతున్నాడు. తన పాయింట్ పెట్టాల్సిన ఈ మధ్య కాలంలో సూపర్ గా పాయింట్ అయితే పెడుతున్నాడు. ఇమాన్యుల్ థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు. నెంబర్ 4 సంజనా గారి. సంజనా గారికి ఓట్లు ఎలా పడుతున్నాయి అంటే మొన్న లాస్ట్ వీక్ నాగార్జున గారికి గట్టిగా వేసుకున్నారు తను సంజనా గారిని. ఓకేనా? ఆ తర్వాత నిన్నేమో అందరూ టార్గెట్ చేశారు. ఈ రోజు కూడా టార్గెట్ చేశారు. ఇలా అందరి వల్ల టార్గెట్ పడుతుంది. సంజనా గారు టార్గెట్ అవుతున్నారని ఆడియన్స్ ఫీల్ అయ్యారు కాబట్టి సంజనా గారికి కూడా మంచి ఓటింగ్ పడుతుంది. ఆమె కూడా గేమ్ చాలా చేంజ్ అయితే అయ్యింది. ఆ తర్వాత భరణి గారు 5th పొజిషన్ లో భరణి గారు ఉన్నారయ్యా. భరణి గారికి కూడా మంచి ఓటింగ్ పడుతుంది. మనం చెప్పే ఓటింగ్ ఆర్డర్ అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్. అక్కడ ఏదైతే ఓటింగ్ పడుతుందో ఆ ఓటింగ్ ఆర్డరే మనం చెప్తున్నాం. ఓకేనా? ఆ తర్వాత భరణి గారు ఉన్నారు. లీస్ట్ పొజిషన్ లో సుమన్ శెట్టి గారు ఉన్నారయ్యా. సుమన్ శెట్టి గారు ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ వెళ్ళిపోవాలి రీతో ఉన్నప్పుడే. కానీ ఇప్పుడైతే లీస్ట్ లో ఉన్నారు. ఆల్మోస్ట్ ఈ వీక్ వెళ్ళిపోతే సుమన్ శెట్టి గారు ఆర్ భరణి వాళ్ళిద్దరిలో ఒకళ్ళైతే వెళ్ళిపోతారు. నేను చివరిగా ఒకటే చెప్పాలనుకుంటున్నా. కాటేరమ్మ జాతర తనూజ సూపర్ ఓటింగ్ ఎక్సలెంట్ గా పడుతుంది. మళ్ళీ కన్నడ వర్సెస్ తెలుగు తీసుకురావద్దయ్యా. మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఓట్ అయితే వేసుకోండి. ఎవరు గెలిచినా అందరూ ఇండియన్స్. ఓకేనా? ఇలా ఫీల్ అవ్వండి అంతే. నేను చెప్పాలనుకున్నాను అదే మామ. కొంచెం నీట్ గా చెప్పాలనుకున్నాను. నిదానంగా చెప్పాను ఈరోజు. నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరం ఇండియన్స్ అనుకుంటే మీకు నచ్చిన వాళ్ళు ఎవరు విన్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు వాళ్ళ పేరు కింద కామెంట్ లో తెలపండి. కుదిరితే మన ఛానల్ ఫాలో అవ్వండి. మనకి ఇక్కడ అనిపిస్తే అదే చెప్తాం.